200 కిలోమీటర్ రేంజ్ తో వెస్పా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైన టాటా కర్వీవి డార్క్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కార్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరల్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరల్ లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఈవీ కొరల్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కొర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ కర్వీవి డార్క్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 22,24,000 రూపాయల కాస్ట్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ప్రీవియస్ వేరియంట్ అంటే బేసిక్ గా కలర్స్ ఉన్న టాటా కర్వీవితో పోల్చినట్లయితే డార్క్ ఎడిషన్ కాస్ట్ 25,000 రూపాయలు అడిషనల్ గా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఒకసారి ఛార్జ్ పెడితే 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి 55 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారండి. అలానే 18 అంగుళాల ఎల్ఐవి వీల్స్ ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది. అలానే 12.3 అంగుళాల డిస్ప్లే అయితే ఎలక్ట్రిక్ కార్ లో లభిస్తుంది. దాంతో పాటుగా 6 ఎయిర్ బ్యాగ్ సేఫ్టీతో ఇస్తున్నారు. అలానే లెవెల్ 2 అడాస్మెంట్ ఫీచర్స్ కూడా ఈ కార్ లో లభిస్తున్నాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఢిల్లీ ప్రభుత్వం తమ ఈవీ పాలసీని అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. వాస్తవానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఈ పాలసీ కంప్లీట్ అయిపోద్ది అనుకున్న టైంలో ఒక 1 వీక్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు ఆ పాలసీని 3 నెలల పాటు ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఢిల్లీలో ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ 3 వీలర్స్, ఎలక్ట్రిక్ సంబంధించిన సైకిల్స్ మీద సబ్సిడీ అనేది అలాగే కొనసాగించబోతున్నారు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఢిల్లీ సంబంధించిన గవర్నమెంట్ లో మొన్న ఈ మధ్యన ఆర్టికల్స్ లో చూసుకున్నట్లయితే పెట్రోల్ సంబంధించిన వాహనాలు, సిఎన్జి వాహనాలు పూర్తిగా బ్యాన్ చేస్తా ఉన్నారు కదా. ప్రెసెంట్ ఈ 3 నెలల పాటు అయితే ఈ బ్యాన్ అయితే ఉండదన్నమాట. ఈ 3 నెలలు ఈవీ పాలసీని ఎక్స్టెండ్ చేసినప్పటికీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న సిఎన్జి వాహనాలు, పెట్రోల్ వాహనాల మీద అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ వాహనాల మీద ఎటువంటి బ్యాన్ అయితే ప్రెసెంట్ అయితే లేదు. నెక్స్ట్ చూసినట్లయితే హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ హెచ్ఆర్టీసీ నుండి అయితే ఓఎలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీకి 400 కోట్ల రూపాయల పైగా ప్రపోజల్ అయితే వచ్చిందనమాట. ఈ ప్రపోజల్లో భాగంగా ఓఎలెక్ట్రా కంపెనీ వాళ్ళు హెచ్ఎంటీసీ వాళ్ళకి 297 ఎలక్ట్రిక్ బస్సులు అయితే సప్లై చేయాల్సి అయితే ఉంది. మన ప్రీవియస్ న్యూస్ లో కూడా చెప్పాం, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ గవర్నమెంట్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులతో పాటుగా 400 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పాం కదా. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కాకుండా ఎలక్ట్రిక్ బస్సులను వచ్చి హిమాచల్ ప్రభుత్వం ఓఎలెక్ట్రిక్ కంపెనీ నుంచి అయితే ప్రొక్యూర్ చేసుకోబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ వాల్యూ చూసినట్లయితే 424 కోట్ల రూపాయల ప్రపోజల్ అనమాట. అయితే ఓఎలెక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సప్లై చేయబోయే ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన రేంజ్ వివరాలు అయితే వీళ్ళైతే ఇంకా వెల్లడించలేదు. నెక్స్ట్ చూసినట్లయితే టాటా మోటార్స్ కంపెనీ తమ హ్యారియర్ ఎలక్ట్రిక్ కార్ లో 500 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక ఆర్టికల్ సమాచారం అయితే చెప్తున్నారండి. టాటా కంపెనీ నుండి వస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ కార్స్ లో టాటా హ్యారియర్ ఎలక్ట్రిక్ కార్ కూడా ఉంది. ఇది ఒక ఎస్సీవీ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. టాటా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో హ్యారియర్ ఈవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఇందులో కూడా అడాస్ ఫీచర్స్ కానివ్వండి, 6 ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, బేసిక్ స్టాండర్డ్ ఫీచర్స్ అన్ని కూడా ఎలక్ట్రిక్ కార్ లో అయితే ఉంటాయి. బట్ ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ గురించి మనం మరికొంత టైం అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తాజాగా ఒక్క రోజులోనే 15 కొత్త షోరూమ్స్ అయితే ఓపెన్ చేశారు. అలానే సర్వీస్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసినట్టుగా చెప్తున్నారండి. అలానే ఓపెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ సంవత్సరం ఎండ్ కల్లా అయితే మొత్తం 100 పైగా షోరూమ్స్ అయితే ఏర్పాటు చేయాలని, ఒక 50 నగరాల్లో వీళ్ళ నెట్వర్క్ అయితే డీలర్షిప్ నెట్వర్క్ ని ఎక్స్పాన్షన్ చేయాలని ప్లాన్ గా పెట్టుకున్నారు. ఓబెన్ కంపెనీ వాళ్ళు, ఓబెన్ ఎలక్ట్రిక్ వాళ్ళు ఓబెన్ ఎలక్ట్రిక్ బైక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మనలో చాలా మంది తెలిసిన విషయమే. తాజాగా వీళ్ళు ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో కూడా ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇండోనేషియాలో కొంతమంది వెస్పా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1957 సంవత్సరంలో వచ్చిన వెస్పా స్కూటర్ సంబంధించిన రెట్రోఫిటింగ్ అయితే చేస్తున్నారు. సో బేసిక్ గా వీళ్ళు రెట్రోఫిట్ చేసిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 120 కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. అలానే అప్గ్రేడ్ చేసుకున్న బ్యాటరీ ప్యాక్ తో అయితే 200 కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుందని చెప్పి అక్కడ ఎవరైతే అప్గ్రేడ్ చేశారో ఆ పర్టికులర్ యూజర్స్ అయితే చెప్తున్నారు అనమాట. సో ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ ఎవరికైతే ఓల్డ్ లవర్స్ ఉంటారు, పాత స్కూటర్స్ ఇష్టపడే వాళ్ళు కలెక్షన్ కింద వాటిని అయితే అంత ఈజీగా వదులుకోలేరు. అందుకనే ఆ స్కూటర్స్ ని, పాత ఇంజన్ ని రిమూవ్ చేసి మోటార్ కంట్రోలర్ బ్యాటరీని పెట్టి ఇలా ఎలక్ట్రిక్ వర్షన్ కింద అయితే కన్వర్ట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ బైక్స్ ఇప్పుడు నేపాల్లో కూడా అమ్మడం ప్రారంభించారు. నేపాల్లోని కాఠ్మాండూలో తమ మొట్టమొదటి షోరూమ్ అయితే ఏర్పాటు చేశారు. అలానే రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే రాబోయే రోజుల్లో నేపాల్లో కనీసం 12 ప్రాంతాల్లో కొత్త షోరూమ్స్ అనేవి ఏర్పాటు చేయాలనేది వాళ్ళ ప్లాన్ కింద కనిపిస్తుంది. రివాల్ట్ కంపెనీ వాళ్ళైతే RV1, రివాల్ట్ RV400, రివాల్ట్ RV బ్లేజెక్స్ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ప్రెసెంట్ వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ ని నేపాల్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే
అటుల్ గ్రీన్ టెక్ మరియు అమర్ రాజా కంపెనీలో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లో భాగంగా అటుల్ కి సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోలకి అమర్ రాజా కంపెనీ వాళ్ళు LFP బ్యాటరీ ప్యాక్స్ అయితే సప్లై చేయబోతున్నారు. అలానే ఛార్జెస్ కూడా సప్లై చేయబోతున్నారు. మనలో చాలా మంది తెలిసే ఉంటుంది, ఆల్రెడీ అమర్ రాజా కంపెనీలు భారతదేశంలో ఈవీ కంపెనీస్ కి అయితే లిథియం ఐన్ సెల్స్ ని కూడా డెవలప్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి సెల్ డెవలప్ చేసిన కంపెనీలు ఇప్పుడు అమర్ రాజా ముందు వరుసలో అయితే కనిపిస్తుంది. అమర్ రాజా కంపెనీలు ప్రీవియస్ గా బ్యాటరీ కంపెనీలు కూడా వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి బ్యాటరీ సప్లై చేసి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా వీళ్ళ LFP బ్యాటరీ ప్యాక్స్ ని సప్లై చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినట్టయితే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలైన 2 నెలల్లో మార్కెట్ లోకి వచ్చిన అందుబాటులోకి వచ్చిన టైంలో గత లాస్ట్ 2 months సేల్ చూసినట్లయితే 2662 సేల్ నమోదు చేసిందన్నమాట. ఒక డీసెంట్ స్టార్ట్ తో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చినాయి. వీళ్ళు 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఆఫర్ చేస్తున్నారు. యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ 102 కిలోమీటర్ల రేంజ్ 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ఆఫర్ చేస్తున్నారు. అలానే QC1 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అలానే 80 కిలోమీటర్ రేంజ్ తో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే రూట్ మ్యాటిక్ అనే సంస్థ కార్పొరేట్ మొబిలిటీ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. వీళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఏదైతే IT కంపెనీస్ కానివ్వండి ఇతర కంపెనీస్ కి వీళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఎంప్లాయీస్ కోసం వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. అంటే క్యాబ్ సర్వీస్ ఉంటుంది కదా, వాళ్ళ ఎంప్లాయీస్ ని వాళ్ళ ఆఫీస్ దగ్గరికి రీచ్ అవ్వడం కోసం కొంతమంది ఉచిత క్యాబ్స్ కానివ్వండి పెయిడ్ క్యాబ్ సర్వీస్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది త్రూ కంపెనీ ద్వారా అనమాట. అలా వీళ్ళు ఇప్పుడు చెన్నైలో వీళ్ళ సర్వీస్ అయితే ప్రారంభించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా DLF అనే ఒక ఏరియా ఉంటుంది, అక్కడ వీళ్ళ సర్వీస్ అయితే ఇప్పుడు ప్రారంభించారు. నెక్స్ట్ చూసినట్లయితే బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఏదైతే IPO ప్లాన్ ఉందో వాళ్ళ వాల్యుయేషన్ తగ్గించుకునేనా IPOకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మనలోకి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు $400 మిలియన్ వాల్యుయేషన్ తో అయితే IPOకి వెళ్తున్నారు. బట్ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక $50 మిలియన్ తగ్గినా కూడా IPOకి వెళ్ళే ప్లాన్ లో ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. సో దానికి తగ్గట్టుగానే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ప్లాన్స్ అనేది రెడీ చేసుకుంటున్నారు. సో అందుకోసమే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తాజాగా 8 years సంబంధించిన బ్యాటరీ ప్యాక్ వారంటీ కానివ్వండి ఇలా కొత్త ఆఫర్స్ ఇవ్వడం వెనకాలైతే IPO ప్లాన్ అనేది స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే టెస్లా కాకుండా ఇంకొక కంపెనీ కూడా భారతదేశంలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతుంది. అదే ఎక్స్పింగ్ అనే ఒక కంపెనీ వాళ్ళు అనమాట. వీళ్ళు AI టెక్నాలజీతో ఒక ఎలక్ట్రిక్ కార్ కూడా డెవలప్ చేశారు. చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు భారతదేశ మార్కెట్ లో అడుగు పెట్టాలని ఒక ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వీళ్ళ ఎలక్ట్రిక్ కార్ లో 570 కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ కార్ కూడా డెవలప్ చేశారు. వీళ్ళ కారు వాల్యుయేషన్ వచ్చి సుమారుగా ఒక 50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. బట్ ప్రెసెంట్ భారతదేశ మార్కెట్ లో ఉన్న లగ్జరీ కార్స్ 1,50,00,000 రూపాయల ప్రైస్ వర్త్ ఉన్న ఎలక్ట్రిక్ కార్లు ధీటుగా ఫీచర్స్ మేము కూడా ఆఫర్ చేస్తున్నాం అని చెప్పి ఆ కంపెనీలు అయితే చెప్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ముంబైలో జోగేశ్వరి టెర్మినస్ ఒకటి ఏర్పాటు అవబోతుంది అనమాట. అంటే ఇక్కడ ట్రైన్ సంబంధించిన ఒక కొత్త ప్లాట్ఫామ్ లాంటిది. సో అది 2026 సంవత్సరం కల్లా ఓపెన్ అవడానికి సిద్ధమవుతుంది. సో దీనికోసం అక్కడ ఎవరైతే మనకి క్యాబ్ ఫెసిలిటీ కానివ్వండి ఇతర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ తో భాగంగా అక్కడ ఇప్పుడు EV ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారంట. వచ్చే సంవత్సరం జోగేశ్వరి టెర్మినల్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో అక్కడ EV ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉండబోతుంది. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. లేటెస్ట్ టీవీ కనుక కోసం EV Kora లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.